ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ సంఘము ఒక యువకుని రక్తంలో జన్మించింది. ఆ యువకుని పేరు యేసుక్రీస్తు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. క్రైస్తవ సంఘము ఉప్పు లాంటిది. ఉప్పు పదార్థాలను చెడిపోకుండా చేస్తుంది. సంఘము లేకపోతే మన పరిస్థితి ఘోరంగా ఉండేది. సంఘము దేవుని ఆశీర్వాదము. ఈ ఉదయకాలమందు బెరయ అనే సంఘము మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. బెరయ శ్రేష్టమైన సంఘము అని బైబిల్లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 10వ వచనము. ఈ సంఘము ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. పౌలు భక్తుడు 2వ మిషనరీ ప్రయాణంలో బెరయను సందర్శించాడు. బెరయ మాసిదోనియాలో ఒక పట్టణము. ప్రస్తుతము ఇది వెరియా అనే నామంతో పిలువబడుతుంది. బెరయ సంఘము ఘనత పొందిన సంఘం. గనులు గనురాలు అనే మాటలు బైబిల్ గ్రంథంలో అతి తక్కువ పర్యాయాలు వ్రాయబడ్డాయి. అత్యంత ప్రాముఖ్యమైన సందర్భాలలో మాత్రమే ఈ మాటలు వినియోగించబడ్డాయి. కొన్నిసార్లు దేవునికి కూడా ఈ మాటను వాడడం జరిగింది. ఘనమైన సంఘము అని ఈ సంఘము పిలువబడుటకు ఏదో ఒక ప్రత్యేకత కారణము ఉండి తీరాలి. అలా ఏ ప్రత్యేకత లేకుండా ఈ సంఘం ఆ పేరుతో పిలువబడి ఉండేది కాదు. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకొని ఆశీర్వాదాన్ని పొందుదాము. మిక్కిలి ఘనమైన సంఘము. వీరు దెస్సలోనికే వారి కంటే గనులయ్యుండిరి. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. దెస్సలోనిక సంఘము వారు గనులు, కానీ బెరయా సంఘపు వారు మిక్కిలి గనులు. దెస్సలోనికే వారితో బెరయా వారిని ఎందుకు పోల్చారు? దీనికి కారణము లేకపోలేదు. దెస్సలోనికే సంఘము వారు పౌలు యొక్క ఉపదేశము విని దానిని అంగీకరించి పౌలు భక్తుడు చెప్పిన ఆ ఉపదేశంపై దైవోపదేశమని విశ్వసించారు. పౌలు గారు చెప్పిన ఉపదేశము దేవుని ఉపదేశములాగా భావించారు. అందువల్ల దెస్సలోనిక సంఘము ఘనమైన సంఘం. ఇప్పుడు ఈ బెరయ అనే సంఘం నిజంగా బెరయ అనే సంఘములో ఆసక్తి పరులు ఉన్నారు. బెరయ వారి విశ్వాసము దెస్సలోనికే వారిని కూడా మించిపోయింది. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించిన బెరయ సంఘం. వీరు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించిరి అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. వీరు గొప్ప ఆసక్తి పరులు. వీళ్ళ అనాసక్తి అన్న పదం వీరి నిఘంటువులో లేదు. అశ్రద్ధ, అనాసక్తి అనే పదం వీళ్ళ జీవితంలో, వీళ్ళ నిఘంటువులో అసలు లేదు. దేవుని వాక్యం అంటే చెవులు కోసుకుంటారు. దేవుని వాక్యము అంగీకరించే విషయంలో వీరికి వీరే సాటి. ముసలమ్మ ముచ్చట్లకు వీరి దగ్గర స్థానము లేదు. దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆశీర్వాదాలు పొందారు. గమనించండి, అంగీకరించుట్లో గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అంగీకరించుట్లో ప్రథమ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో ఆయన కుమారులమవుతాం. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తుని మీరు అంగీకరించారా? ఫస్ట్ విషయం తెలుసా? అంగీకరిస్తే ఆయన పిల్లలవుతారు. మీరు అధికారమును ప్రభు మీకు ఇచ్చారు. అంగీకరించుట్లో రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? 100 ఫలము పొందుతాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించాడు. అట్టివారు ఒకడు 100 ఒకడు 60
ఒకడు 30 ఫలించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, వినడమే కాదు, అంగీకరించండి. అంగీకరిస్తే ఆయన పిల్లలవుతారు. రెండోదిగా 100 ఫలిస్తారు. అంగీకరించట్లో 3 ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే బాప్టిజములోకి లోబడతాం. కాబట్టి ఆయన వాక్యమును అంగీకరించిన వారు బాప్టిజమును పొందిరి. అపోస్తుల కార్యం 2:41. మీరు ఆయనను అంగీకరిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ మీ సొంతం అవుతాయి. ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా అవుతారు. 100 రెట్లుగా దీవించబడతారు. మూడోదిగా ప్రియ దేవుని బిడ్డలారా, బాప్టిజాన్ని పొందగలుగుతారు. మూడోది, ప్రతిదినము లేఖనములను పరిశోధించిన సంఘం. పౌలు, శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అపోస్తుల కార్యం 17:11. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసే అలవాటు చాలా మందికి ఉండదు. దైవ సేవకులు దేవుని ఉపదేశం చేసేటప్పుడు కొందరు చక్కగా వింటూ రాసుకుంటారు. ఇంటికి వెళ్ళి మరలా 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 దానిని ధ్యానిస్తారు. సీతాకోక చిలుక అనేక పుష్పాల మీద వ్రాలి తన ఆహారాన్ని అక్కడ కొంత, ఇక్కడ కొంత సేకరించుకుంటూ ఉంటుంది. అది చాలా సౌందర్యంగా కనిపించినప్పటికీ మనుషులు గట్టిగా పట్టుకోగానే అది చచ్చిపోతుంది. కానీ తేనెటీగ ఉంది చూసారా, దాని జీవితం దీనికి భిన్నమైనది. సీతాకోక చిలుక కంటే భిన్నమైనది తేనెటీగ. సీతాకోక చిలుకల ప్రతి పువ్వుల మీద ఇది వ్రాలక ఒకే ఒక పుష్పంపై వాలి సూదిలాంటి తన అవయవంతో పుష్పాల యొక్క అంతర్భాగానికి పంపించి చాలాసేపు మకరందాన్ని ఆస్వాదించి దాని ద్వారా తేనెని ఉత్పత్తి చేస్తుంది. బలమైన జీవిగా ఉంటుంది. బెరయా సంఘం వారు తేనెటీగను పోలిన నిజమైన క్రైస్తవులు. ఆధ్యాత్మిక లోతుల్లోనికి ప్రయాణం చేయడం వారికి ఆనందం మరియు ఆహ్లాదకరం కూడా. అపోస్తుల కార్యము 17:12. అందుచేత అనే మాటలు వ్రాయబడ్డాయి. ఎందుచేత? గనులైనందున చేత, దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించినందు చేత, ప్రతిదినము లేఖనములను పరిశీలించినందు చేత కలిగిన ప్రతిఫలం ఏంటి తెలుసా? వారిలో అనేకులను ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ అండ్ అన్యులలో చాలా మంది దేవుని వాక్యాన్ని విశ్వసించారు. బెరయా వారి విశ్వాస జీవితం ఇతరులు క్రీస్తు దగ్గరికి రావడానికి ఆస్కారమైంది. మీ భక్తి విశ్వాసాలు ఇతరులను యేసయ్య దగ్గరికి, ఆయన శిలువ దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బెరయా సంఘం గురించి విన్నారు కదా. పౌలు గారు, శీల మంచి బ్రహ్మాండమైన దేవుని వాక్యాన్ని అందించేవాళ్ళు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు చెప్పింది కరెక్టేనా, బైబిల్లో ఉందా లేదా? ఈరోజు గమనించారా? బైబిల్లో లేని బోధలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్లో వెతికిన కొంతమంది చెప్పినవి దొరకవు. ఎందుకు? బైబిల్లో ఉండలేదు కనుక. బైబిల్లో లేని బోధలు చేస్తున్నారు. బైబిల్లో లేని బోధలు వాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నారు. కనుక ఈరోజు బైబిల్లో లేని బోధలు ఆకర్షణీయంగా చెప్పవచ్చు, జనాలని ఆకట్టుకొని చెప్పవచ్చు. కానీ దేవుని దగ్గర ఒకరోజు లెక్క అప్పగించాలి. కనుక ఏది మాట్లాడినా బైబిల్లో విషయమే మాట్లాడాలి. ఎన్నిసార్లు మాట్లాడినా బైబిల్లోని విషయాలే మాట్లాడాలి. ఎడు తిరిగి వచ్చిన, ఆదికాండం నుంచి వచ్చిన, ప్రకటన గ్రంథం నుంచి వచ్చిన బైబిల్లోదే మాట్లాడాలి. జనాలకి విని విని బోరు కొడుతుందని చాలామంది బోధకులు కూడా బైబిల్లోవి కాకుండా లోకానుసారమైన విషయాలు. అందుకే ఇక వాక్యం బదులు చాలా చర్చిల్లో న్యూస్ చెప్పేస్తున్నారు. టీవీ9లో న్యూస్, లేదా ఇంకో న్యూస్లో ఇంకో న్యూస్ చెప్పేస్తున్నారు. మనకు న్యూస్ ఎందుకు చెప్పడం? ఆల్రెడీ న్యూస్ చెప్పడానికి న్యూస్ లీడర్స్ ఉన్నారు కదా.
న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా. కనుక ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా మనం దేవుని వాక్యాన్ని మరలా మరలా చెప్పినా, లోతుగా చెప్పడానికి, మరలా కొత్త విషయాలు మాట్లాడడానికి ఆసక్తి చూపించాలి. కనుక బెరయా సంఘము ఇంటికి వెళ్ళి అలాగున చేస్తూ ఉన్నారట. అలాగున మనం కూడా ఆదివారం అయిన తరువాత, బుధవారం అయిన తరువాత ఇంటికి వెళ్ళాక మరలా దేవుని వాక్యాన్ని 1-2 సార్లు పరిశీలన చేసుకుందాం. మనకు ఆశీర్వాదం. అప్పుడు మిమ్మల్ని ఘనమైన వారు, గనులైన వారు, ఘనమైన సంఘం అని పేరు వస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకే వందనాలు. ఈ ఉదయకాలమందు దెస్సలోనికే సంఘమే చాలా బెటర్ సంఘం. ఆ బెటర్ సంఘం మీద బెరయా సంఘం చాలా గనులైన వారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. మేము గనులైన సంఘముగా, గనులైన వ్యక్తులుగా, మీ వాక్యాన్ని వినేవారుగా, దాని ప్రకారంగా నడిచేవారుగా ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మా అందరికీ కూడా దీవెనకరంగా ఉంచి అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపించగలిగిన అట్టి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఏ కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ విచారాలు ఉన్నాయో, ఏ కలవరాలు ఉన్నాయో, ప్రతి కలవరం, ప్రతి విచారాలు అన్ని యేసు క్రీస్తు నామములో దూరపరచునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క భారము నా మీద వేయండి అని చెప్తున్న దేవుడు నాయన, మీ కొందనాలు. మీ హృదయాలు కలవరపడనీయకుడి అని చెప్తున్న దేవుడు. ఈ ఉదయకాలమందు ఎవరు ఏ విధమైన కలవరాలతో ఉన్నా కానీ ప్రభువా, అయ్యా ధైర్యం కలిగిన మీరున్నారు. మీ కొందనాలు ధైర్యాన్ని ఇచ్చే మీరున్నారు గనక వారికి కావలసిన ధైర్యము దయచేయండి. వారికి కావలసిన ఆశీర్వాదాన్ని దయచేసి ప్రతి విధమైన బంధకాలు, సమస్యలు అన్నీ కూడా విడుదల దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఏ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ బంధువులు, మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. అలాగే అనేకులకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ వారికి పరిచయం చేయండి. మన మందిరాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.